వెల్కమ్ బ్యాక్ టు నేర్చుకుందాం విత్ ఉషా. మీకు ఎంతో అవసరమైతే తప్ప ఇంట్లో నుండి బయటకు వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తగా ఉండండి. చేతులను తరచుగా సబ్బుతో శుభ్రంగా కడుక్కుంటూ ఉండండి. ఇవాల్టి రెసిపీ నాన్ లేదా బటర్ నాన్ ఇంకా గార్లిక్ బటర్ నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో 2.5 కప్పుల మైదా వేసుకోవాలి. దీనిలో 1 టీ స్పూన్ ఉప్పు, 3/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా అదే వంట సోడా వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. అలాగే ఒక బౌల్ తీసుకుని అందులో 1/2 కప్పు పాలు, 1 టీ స్పూన్ పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పాలు పంచదార బాగా కలిసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ముందుగా కలుపుకున్న ఈ పిండిలో వేసేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమానికి 3 టీ స్పూన్ల వంట నూనెను యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. దీనిలో ముందుగానే వాటర్ వేసేసుకోకూడదు. ఫస్ట్ ఇందులో వేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా బాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ అవసరం అనిపిస్తే చపాతీ పిండిలా కలుపుకోవడానికి అప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చాలా తక్కువ వాటర్ పడుతుందండి. యూజువల్గా మనం వేసిన పాలు పెరిగే సరిపోతాయి. దీనిలో నాకైతే 1 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే పట్టింది. ఈ పిండిని కనీసం 15 నిమిషాల పాటు బాగా మృదువుగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. ఎప్పుడూ కూడా మనం చపాతీ కానీ పరాటా కానీ ఏ రోటీ అయినా సరే మృదువుగా రావాలి అంటే మనం పిండిని కలపడంలోనే ఉంటుంది. సో పిండిని కాస్త ఓపికగా ఎక్కువసేపే మెత్తగా అయ్యేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక ముద్దలాగా చేసి దానిపైనంతా కొద్దిగా వంట నూనెను అప్లై చేసుకోవాలి. తర్వాత దీనిపైన మూత పెట్టేసి మనం ఒక అరగంట నుండి 2 గంటల వరకు కూడా పక్కన పెట్టేయాలి. నేనైతే 1 గంట పాటు పక్కన పెట్టాను. ఇప్పుడు మళ్ళీ మూత తీసుకుని ఒకసారి పిండిని ఒక 2-3 నిమిషాల పాటు మళ్ళీ మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ ఇందులో నుండి తీసుకుని ఉండలుగా చేసుకుని మనం చపాతీలకు ఎలా అయితే చేసుకుంటామో అలా చపాతీ పీట పైన కొద్దిగా పొడి మైదా పిండిని వేసుకుని దానిపైన ఈ ముద్దను పెట్టి ఒత్తుకోవాలి. ఇలా వత్తిన తర్వాత దీనిపైన కొద్దిగా కలోంజీ సీడ్స్ని వేసుకోవాలి. అదే ఆనియన్ సీడ్స్ అంటారు కదా అవి. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా కొద్దిగా వేసుకుని దీన్ని మళ్ళీ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తడం వల్ల ఇవి బాగా అంటుకుంటాయి దీనికి. ఇప్పుడు ఈ రోటీని వెనక్కి తిప్పుకొని కొద్దిగా వాటర్ని బ్రష్తో కానీ చేతితో కానీ అప్లై చేసుకోవాలి. ఇలా రోటీ అంతా వాటరు అప్లై అవ్వాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అది బాగా వేడెక్కిన తర్వాత ఈ రోటీని దానిపైన వేసుకోవాలి. అయితే దీనికి మనం నాన్ స్టిక్ తవాని వాడకూడదండి. ఈ రోటీ మనకి తవాకి స్టిక్ అవ్వడం కోసమే మనం వాటర్ అప్లై చేస్తున్నాము. నాన్ స్టిక్ అయితే మనకి ఇది స్టిక్ అవ్వదు. కాబట్టి ఇనుప ప్యానాన్ని కానీ లేదంటే స్టీల్ బాండీ లాంటిది పెట్టుకున్నా కూడా పర్వాలేదు, దానిపైన కాల్చుకోవచ్చు. అయితే దీన్ని పెనం పైన వేసిన తర్వాత అంచులను చేతితో కొంచెం ప్రెస్ చేస్తే మనకి బాగా స్టిక్ అవుతుంది. ఇలా ఎయిర్ బబుల్స్లా వస్తున్నాయి కదా, ఇలా ఎయిర్ బబుల్స్ వచ్చిన తర్వాత మనం పెనం మొత్తాన్ని ఇలా వెనక్కి తిప్పేసి మంట పైన డైరెక్ట్గా కాల్చుకోవాలి. మరీ ఎక్కువసేపు కాల్చొద్దు, మాడిపోతుంది. చూసారా ఇది ఎంత బాగా కాలుతుందో. ఇంకొక కొంచెం సేపు పెడితే అయిపోతుంది. సో మీరు నార్మల్గా ప్లెయిన్ నాన్ కావాలి అనుకుంటే ఇలా కాల్చిన తర్వాత దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ బటర్ నాన్ చేయాలనుకుంటున్నాను. సో పైన బటర్ని అప్లై చేస్తున్నాను. ఏ నాన్కైనా సరే మొత్తం మెత్తడంతో ఒకటేనండి. మొత్తం కాల్చిన తర్వాత పైన బటర్ అప్లై చేస్తే బటర్ నాన్ అయిపోతుంది అంతే. ఈ నాన్ తయారు చేసుకునే ప్రొసీజర్ ఇంకొకసారి చూద్దాం. ముందుగా నాన్ కోసం తయారు చేసుకున్న పిండి ముద్దను ఉండలుగా చేసుకుని చపాతీ పీట పైన ఒత్తుకోవాలి. ఇలా కాసేపు ఒత్తిన తర్వాత పైన కొద్దిగా కలోంజీ సీడ్స్ని అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకుని మళ్ళీ దీనిని ఒత్తాలి. ఆ తర్వాత దీని వెనక భాగంలో కొద్దిగా వాటర్ని అప్లై చేసుకుని బాగా కాలిన పెనం పైన వేసుకోవాలి. అంచులని ఒక్కసారి ప్రెస్ చేయాలి. ఇలా ఎయిర్ బబుల్స్ వస్తున్నప్పుడు పెనంతో సహా దాన్ని వెనక్కి తిప్పి మంట పైన డైరెక్ట్గా కాల్చుకోవాలి. అంతే, గుమగుమలాడే నాన్ రెడీ అయిపోయినట్టే. దీనిపైన మీరు బటర్ రాసుకుంటే బటర్ నాన్ అవుతుంది. లేదు ప్లెయిన్గా కావాలి అనుకుంటే ఇలా కాలిన తర్వాత డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. మీకు ఇలా డైరెక్ట్గా మంట పైన పెట్టి కాల్చడానికి కుదరకపోతే మీరు రోటీని పైకి తీసి డైరెక్ట్గా స్టవ్ పైన వేసేసి కూడా కాల్చుకోవచ్చు. కానీ మనం ఇలా పెనానికి అంటించి అప్పుడు కాల్చితే అది పొంగుతున్నప్పుడు ఉండే సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి.
ఇకపోతే గార్లిక్ బటర్ నాన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా సేమ్, మొత్తం ప్రొసీజర్ అంతా సేమ్, ఓన్లీ బటర్లో మనం గార్లిక్ని యాడ్ చేస్తాం అంతే. దీనికోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బటర్ తీసుకుని దానిలోకి ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలాగా తురుముకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం నాన్ మొత్తం కాల్చుకున్న తర్వాత అది వేడిగా ఉండగానే దానిపైన ఈ గార్లిక్ బటర్ని అప్లై చేస్తే మనకి గార్లిక్ బటర్ నాన్ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇది చేయడం మరీ అంత కష్టమేమీ కాదండి. పిండి కలుపుకునేటప్పుడు మనం సరిగ్గా కలుపుకుంటే సరిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక్క విషయం మాత్రం నేను చాలా ఖచ్చితంగా చెప్తున్నానండి, ఇది రెస్టారెంట్లో కంటే కూడా చాలా రెట్లు చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ఇంట్లో చేసుకుని తింటే మళ్ళీ ఎప్పుడు మీరు రెస్టారెంట్లో ఇష్టపడరు. బయట తినడం కంటే ఇంట్లోనే చేసుకోవడం బెటర్ అనుకుంటారు. చేయడం కూడా మరీ పెద్దగా ఏమీ ఉండదు. మీరు పిండి కలుపుకోవడం ఒక్కటే కొంచెం జాగ్రత్తగా కలుపుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను అప్లోడ్ చేయబోయే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. బటర్ నాన్ కానీ గార్లిక్ నాన్ ఏదైనా సరే నాన్ని మనం ఎనీ గ్రేవీ కర్రీతో తినొచ్చు. నేను ఇక్కడ దీని కాంబినేషన్గా షాహీ పనీర్ కర్రీ చేశాను. మీరు ఏ గ్రేవీ కర్రీతో అయినా సరే దీన్ని తినొచ్చు. చూసారా ఇది ఎంత సాఫ్ట్గా ఉందో, 2 వేళ్లతో చాలా ఈజీగా తుంచగలుగుతున్నాము. సో మీరు కూడా తప్పకుండా దీన్ని ట్రై చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.